పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కేటీఆర్ అంటే పార్టీ మార్పులు సహజమని ప్రజలు కూడా దీన్ని పట్టించుకోవడం లేదని కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి, ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరుపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది, ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా. పదే పదే మాట్లాడుతున్నారు మీరు. పార్టీలు మారడము, ఇటు నుంచి అటు పోవడము, అటు నుంచి ఇటు రావడము అది మామూలే, అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి, బీజేపీ వాడు ఇటు రావడం, ఇక్కడ ఉన్నాడు అక్కడ బీజేపీకి అయితే ఓరు. ఇది కామన్, ఇది సీరియస్ మ్యాటర్ కాదుగా. ప్రజలు కూడా దీని గురించి పెద్దగా ఆలోచన చేస్తలేరు, పట్టించుకోవట్లేదు. ఇది అత్తగారిల్లు తల్లిగారిల్లు అయిపోయింది ఇప్పుడు పాలిటిక్స్. జస్ట్ ఎక్స్చేంజ్ ఇది అంతే. దీని మీద ఎందుకు రాధాంతము చర్చ? దీని మీద ఇది వేస్ట్ నా లెక్కల. ఇది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో లేదు, ఈ చర్చ కూడా వేస్ట్ ఇదంతా.